గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. ఈ రోజు మన ఆత్మీయ గోదావరిలో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించబోతున్నామండి. ఇది పెనుగొండ మండలం కొటాలపర్రు గ్రామంలో ఉన్న రెండవ శ్రీరంగంగా పేరుగాంచిన కేశవ స్వామివారి ఆలయం వద్ద ఉన్నాము. ఈ స్వామివారి ఆలయం చాలా విశేషాలకు కొలువు తీరి ఉందండి. ఈ స్వామివారి ఆలయంలో ప్రతి ధనుర్మాసంలో కూడా విశిష్ట పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారంట. అసలు ఈ స్వామివారి ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ ఏమేమి పూజలు నిర్వహిస్తారు, ఇంత చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆలయము ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయము, శ్రీరంగంతో సమానంగా ఉంటుంది ఈ స్వామివారి మహిమాని అంటున్నారు. అదేంటో కూడా తెలుసుకుందాం. కొటాలపర్రు కేశవ స్వామివారి ఆలయం యొక్క ప్రధాన స్థానికులు అయితే ఉన్నారండి. వారిని అడిగి స్వామివారి విశిష్టత ఏంటి, ఇంత మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్వామివారి విశిష్టత శ్రీరంగంలో ఉన్న స్వామివారితో సమానంగా ఉంటుందని చెప్పేసి ప్రసిద్ధి కదా, వాటన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. ముందుగా మీకు ధనుర్మాసం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఈ స్వామివారి ఆలయంలోకి ఎంట్రన్స్ లో స్టార్టింగ్ లో ఆంజనేయ స్వామి ఆలయము ఎదురుగుండా ఉంది కదా అండి, దానికి ఏదైనా విశిష్టత ఉందంటారా? ఆయన ఇక్కడికి అంతటికి క్షేత్రపాలకుడు ఆయన ఈ ఆంజనేయ స్వామి. ముందుగా మనం స్వామివారి ప్రధాన ఆలయం రాజగోపురం ఎదురుగుండా కూడా ఒక చిన్న ఆలయం అయితే ఉందండి. దీనిలో స్వామివారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే ఉంది. మాకు ఈ కోవలకి అంతటికి ఆయన క్షేత్రపాలకుడు. అది కాకుండా ఈ కోవలలో ఆయన స్వయంభూగా వెలిసారమ్మా. ఎలాగంటే సాక్షాత్ ఇవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా కరువు వచ్చేసి కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే స్వయంగా స్వామివారు ఆ లక్ష్మీదేవి ఇద్దరు వచ్చి స్వయంగా ఇక్కడంతా కూడా అంతా పండించి ఈ భూమిని అంతటినీ కూడా సస్యశ్యామలంగా తీర్చిదిద్ది వారు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వారు ఇక్కడ వెలిసారమ్మా. ఇది కూడా ఏంటంటే వంగీపురం లక్ష్మణాచార్య గారిని జమీందారు గారికి వారికి కళల్లో కనబడి అమ్మా నేను పలా చోట వెలిసి ఉన్నాను, నన్ను లోపల వెలికి తీయండి అని చెప్పారు. లెక్క ప్రకారం ఏంటంటే ఈయన పరాశర మహర్షి స్వామివారు ఇలాగ వెళ్తుంటే గోదావరి గట్టులో స్నానం చేసి ఇది చాలా పవిత్రం చేస్తున్న ఇక్కడ కేశవస్వామి కొలువై ఉన్నారని చెప్పేసి ఆయన ఒక ఆచ్యామూర్తి అంటే విగ్రహాన్ని ఆచ్యామూర్తి అంటారు. ఆ స్వామిని ఇక్కడ కొలువుంచి పరాశర భట్టు వారి స్వామివారు ఇక్కడ కొలువుంచి వెళ్ళిపోయారు. కాలక్రమేణా పెరుగుతుంటే చెట్టు అన్ని పెరిగేటప్పటికీ స్వామివారు మరుగున పడిపోయారు. ఈ లోపల మళ్ళీ కొందరు వచ్చి మళ్ళీ వెలకి తీసి స్వామివారు నిలబెట్టిన మళ్ళీ చెడు పెరగడం అన్నీ పెరగడంతో స్వామివారి భూమిలో ఉండిపోయారు. అప్పటి కొటాలపర్రు గ్రామానికి వంగీపురం లక్ష్మణాచార్య గారని ఆయన మున్సిపల్ గారు ఉండేవారు. ఆయన భార్యకి కళ్ళలో కనబడి నేను బలానా చోట ఉన్నాను అంచేత నన్ను వెలికి తీసి స్వామిని కింద ప్రతిష్ఠించండి, కోవలు కట్టండి అని చెప్పి ఆవిడికి స్వప్నంలో కనబడి చెప్పారు ఆయన. అదే విషయం ఆ స్వామివారి మున్సిపల్ గారికి కూడా చెప్పారు. ఇది విని ఇద్దరు ఒకేసారి లేచి ఏమిటి నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ స్వప్నం వచ్చింది, ఇద్దరు ఒకరినొకరు అనుకుని స్వామివారిని వెలికి తీయడానికి పనివారిని తీసుకుని గడ్డవారిని తీసుకుని, గడ్డవారంటే పలుగు అనమాట, పలుగు తీసుకుని తవ్వగా ఇక్కడ నాసికారంధ్రం దగ్గర చిన్న ఘాటు పడింది. ఎప్పటికీ కూడా ఈ ఘాటుని పచ్చకర్పూరంతో రత్నం రాకుండా ఇక్కడ అద్దుతూ ఉంటారు. కర్పూరం పెట్టి ఇక్కడ అద్దుతూ ఉంటారు. ఇప్పటికీ నేటికి కూడా ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రం. రెండవ శ్రీరంగంగా దీన్ని పిలువబడతారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జరిగేవి అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అదే కాకుండా భాష్యకాల తిరునక్షత్రములు జరుగుతాయి. రామానుజుల వారి
ముత్యంతుల రామానుజుల వారు ఆలయం కట్టారు చూసారు చిన్నజీఆర్ స్వామి వారు. అదే ఆ స్వామివారు ఆయన ఆలయాన్ని కట్టారు. ఆయన ఆలయం ఇక్కడ 5 రోజులు తెలుగు జిల్లా కందాల వంశస్థుల వారు అందరూ వచ్చి ఇక్కడ చక్కగా 5 రోజులు శ్రీ వైష్ణవులందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ వైష్ణవులందరూ గుమిగూడి ఇక్కడ అందరూ కూడా చందాల రూపాయలు వేసుకుని తదియారాధన చేస్తారు. తదియారాధన అంటే 5 రోజులు మాకు సహపాఠులు అందరికీ ఇక్కడే స్వామివారికి కైంకర్యాలు చేసుకుంటూ ఏనుగోత్సవం ఊరేగిస్తాం, రథోత్సవం ఊరేగిస్తాం. 5 రోజులు కూడా రంగరంగ వైభవంగా జరిపిస్తాం. ఈ ఆలయంలో ఏంటంటే ముఖ్యంగా ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఇది నర్సాపురంలో తప్పితే ఇక్కడ ఎక్కడా లేదు. పండిత్ ఆళ్వారు 12 మంది ఆళ్వార్లు ఉన్నారు ఇక్కడ. 12 మంది ఆళ్వార్లు. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తిరునక్షేత్రాలకి 5 రోజులు మేము నాలాగ దివ్య ప్రబంధ సేవకాలం చేస్తాం. వీళ్ళందరికీ కూడా చక్కగా ఈ అధ్యయనోత్సవాలు 21 రోజులు జరుగుతాయి. 21 రోజుల్లో ముక్కోటికి ముందు 10 రోజులు పగలపొత్తు అంటారు. ముక్కోటి ముందు నుంచి రాపొత్తు అంటారు. ఆ తర్వాత 21 రోజు నమ్మాలవారి పరంపరోత్సవం చేస్తాం. అయిపోయిన తర్వాత అమ్మవారిని మామూలుగా పెళ్లి కూతురి కింద తీర్చిదిద్ది 13వ తారీఖుని ఆవిడకి నీరాటోత్సవాలు జరుపుతాం. ఎందుకంటే ఎదుర్కోళ్ళు మన పెళ్ళిళ్ళలో అందరికీ భార్యకి భర్తకి ఎలా ఎదుర్కోలు ఉత్సవాలు చేస్తామో అలా ఎదుర్కోలు చేస్తారనమాట. ఎదుర్కోలు చేసి భోగి రోజున సాయంత్రం 5 గంటలకి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తాం. అక్కడితోటి ఈ అధ్యయన ఉత్సవాలు ముగిస్తాయన్నమాట. ఇది విశేషమైన స్వయంభూ టెంపుల్. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ఆ బ్రహ్మోత్సవాలలో గరుడు పొంగలి పెడతాం. పిల్లలు లేని దంపతులకి సుమారు ఆ రోజుని ఒక 50-60 గంటల మంది వస్తారు. అందరూ కూడా చక్కగా ఇక్కడ స్వామి ఎవరో అర్చక స్వామివారు ఉంటారు. ఆయన అందరి గోత్రనామాలతో చెప్పి వారి యొక్క కోరిక గరుడ వాహనకి ధ్వజస్తంభం మీద గరుడ వాహనం నిలబెట్టినప్పుడు స్వామివారికి చెప్పి గరుడు పొంగలిని పెడతాం. ఆ తిన్న వెంటనే ఒక 4-5 నెలలకి స్వామివారు అనుగ్రహించి వాళ్ళని సంతానోత్పత్తి వాళ్ళకి కలిగించారని చాలామంది చెబుతూ ఉంటారు. అది భగవంతుడి ఆశీర్వాదం. అంచేత ఇక్కడ చాలా విశేషాలు జరుగుతాయి. చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి స్వామివారికి స్వామి నాకు ఈ కోరిక ఉంది, తీర్చండి, నా ఉద్యోగం రావాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు సంతానం కలగాలి, నీకు ఈ 2 కేజీలు పులిహార చేయించాను. స్వామివారికి ఎప్పుడు కూడా భోగాలు ఎన్నెన్నో భోగాలు జరిగి ఇక్కడ. ఆ భోగం ఏంటంటే ప్రసాదాల ప్రియుడైన ప్రసాదం చేయిస్తాను. ముక్కుంటే చాలు ఎంతటి కోరికైనా సరే తీరుస్తాడనమాట స్వామి. ఆ విధంగా ఇక్కడ అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అలాగే ఆలవార్లు తిరునక్షేత్రాలు జరుగుతాయి. మన దేవి నవరాత్రులు కూడా చక్కగా 9 రోజులు కూడా స్వామివారికి జరిగి ఆఖరికి ఇది కూడా చేస్తూ ఉంటాం. ఇది మన జామ చెట్టు దగ్గర క్షీరద్వాదశి కూడా చేస్తూ ఉంటాం. అన్నీ చేస్తూ ఉంటాం. స్వామివారికి ఈ విధంగా చేసి మేము ఆయన సేవలు ఎప్పుడూ కూడా తరిస్తూ ఉంటాం. ఈ విధంగా స్వామివారికి అన్ని సేవలు ఉన్నాయి ఇక్కడ. ముక్కోటి ఏకాదశి స్వయం చాలా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం 1:30 దగ్గర నుంచి విపరీతమైన భక్తులు ఉంటారు. ఎందుకంటే స్వామివారి నిద్రోపదర్శనం చూడడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి సుమారు చుట్టుపక్కల ఇటు సిద్ధాంతం, ఇటు ఆచంట, ఇటు మార్టేరు, ఇటు పెనుగొండ, ఏల్చపాడు, తణుకు నుంచి కూడా చాలా మంది వచ్చి విశేషంగా భక్తులు వచ్చి స్వామివారి నిద్రోపదర్శనం చూసి స్వామివారి కనులారా స్వామివారి నిద్రోప చూసి తరించి స్వామివారి వెళ్తారు. అలాగే ఆ రోజు ఉత్తర దర్శనం అయిపోయిన అనంతరం స్వామివారికి ఉత్తర ద్వారం గుండా స్వామివారికి గరుడ వాహనం మీద ఊరేగించి స్వామివారిని పురాపాటు చేయించి స్వామివారిని మళ్ళీ ఆలయానికి తీసుకొస్తాము. ఆ రోజు నుంచి మాకు రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా స్వామివారి సేవలో మేమందరం నిమగ్నమే. ఈరోజు పగలబత్తు 2వ రోజులు ప్రవేశించాం. నిన్ననే ప్రారంభమయ్యి పగలబత్తు అధ్యయన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి 21 రోజులు కొనసాగుతాయి. అంటే 8వ తారీఖు రాత్రి వరకు ఉంటాయి. జనవరి 8వ తారీఖు వరకు. ఈ ధనుర్మాసంలో కొన్ని విశేషమైన పాసురాలు కూడా ఉంటాయి. ఆ పాసురాలు అందరికీ కూడా ఉదయం డైలీ ప్రతిరోజు అర్చక స్వామి వారు 4:30కి విశేషమైన తీర్థబిందు పట్టుకొస్తారు. ఆ తీర్థబిందు అనంతరం తిరుప్పావి సేవకాలం జరుగుతుంది. ఆ సేవకాలం అనంతరం ఇక్కడ పెరుమాళకి మంగళాశాసనం చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు పాసురం విన్నపం, పాసురం యొక్క అర్థం ఏమిటి, అండాల తల్లి ఏ విధంగా గోపికలందరినీ లేపింది, ఏ విధంగా వ్రతం చేసి
వటభద్ర అయిన ఆ విష్ణుమూర్తి పరమాత్మని భర్తగా పొందింది అనే దాని గురించి వివరంగా ప్రవచనంతో సహా మేము అందరం చెప్తాము. అందరూ భక్తులందరూ కూడా చక్కగా విని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారు. జై కేశవ, జై జై కేశవ. గురుగారు, అది స్వామివారి నిజరూప దర్శనం, మూల విరాట్ దర్శనం సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే. ఒక్కసారి నమ్మది. దానికి గల ఏమన్నా కారణం ఏదైనా ఉందంటారు? కాదు, ఏంటంటే ఆ నిజరూప దర్శనం అనేది ఎప్పుడు కూడా ఆ మూల విరాట్కి ఎప్పుడు అభిషేకం ఒక ఏడాదికి ఒక్కసారి ఆ దర్శనానికి వచ్చి ఎటువంటి కోరికలను తీరుతాయని చెప్పేసి స్వామివారి ఇది అందరికీ కూడా చాలా మంది వచ్చి ఆ నిజరూప దర్శనం చూసుకుని తరించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ వారి గురించే భక్తుల సందర్శనార్థం 3-3:30 అవుతుంది మాకు తిరుమంజనం స్వామివారికి. మీరు అభిషేకం ఉంటారు, మేము తిరుమంజనం ఉంటాం. ఈ తిరుమంజనం అయిన తర్వాత మేము నిజరూప దర్శనంకి 3:30 దగ్గర నుంచి వదులుతాం. ఇంకా విశేషమైన జనాభా అందరూ వస్తారు. చక్కగా 5-5:30 దాకా వదులుతుంటాం మేము. ఎందుకంటే భక్తుల సందర్శన బట్టి మేము టైం ఇస్తాం. లేకపోతే ఆయన స్వామివారి అలంకరించేసి ఆ తర్వాత పూజలు చూసుకుని ఉత్తర దర్శనానికి మేము వెళ్తాం అన్నమాట. మీరు అంటే అర్చకత్వం చేసేవాళ్ళు స్వామివారిని చూస్తారండి రోజు? ఎవరు అర్చకత్వం చేసేవారు వెళ్ళి స్వామివారికి ఏమన్నా పూజ చేస్తారా? అయ్యో డైలీ ఉంటాయి, కానీ భక్తులకి మాత్రం ఓన్లీ. ఎందుకంటే తిరుక్కార్తి అంటే ఏమిటంటే ఎందుకు కట్టిన వేస్తామంటే స్వామి వారు ఈ 365 రోజుల్లో ఈ 300 రోజులు కూడా స్వామివారు అందరి చేత హారతులు అందుకని అన్నిటికీ కూడా ఇదైపోయి ఉంటారు. కాబట్టి ఆ ఈ ఉండ ఖాళీగా తెరవేసిన ఈ 40-30 రోజులకు 20 రోజులు కూడా తేలికాపు రాస్తుంది. తేలికాపు అంటే చల్లదనం కోసం అనమాట. ఆ నువ్వుల నూనె, తేలికాపు అంటే నువ్వుల నూనె అన్ని రాసి స్వామివారిని శాంతింపజేస్తాను అనమాట. ఎంత ఇదిగా శాంతింపజేస్తే ఆయనంత మళ్ళీ సుందర ఆకారంగా కనబడి ముక్కోటి ఏకాదశికి చాలా ఆనందంగా కనబడతారు. ఆయన ఆనందంగా అదనమాట. ఇప్పుడు వచ్చేవి ఉత్సవమూర్తులే కదండి. దర్శనమిచ్చేది ఎవరికైనా సరే, ఎక్కడైనా వైష్ణవాలయాలలో ఎక్కడైనా సరే ఉత్సవమూర్తులే దర్శనమిస్తారు. ఇప్పుడైతే మీకు ముక్కోటి ఏకాదశి నుంచి స్వామివారి నిజరూప దర్శనం, మామూలు దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా స్వామివారిని మీరు అలంకార రూపంలోనే చూస్తారు. నిజరూప దర్శనం ఎక్కడ దొరకదు. ఆ నిజరూప దర్శనం ఏంటంటే తిరుపతిలో కూడా యాదకి ఎప్పుడో ఒకసారి ఛాన్స్ ఇస్తారు. అది కూడా ఎప్పుడో తెలియదు, అప్పుడు ఇస్తారు. అప్పుడే అందరూ వెళ్ళి చూస్తారు. మేము ముక్కోటి ఏకాదశి నిర్ణయించుకున్నాం. చాలా చోట్ల ఇది పెట్టరమ్మా. ఇది ఏంటంటే దీనివల్ల భక్తులందరికీ ఆ స్వామివారి నిజరూప దర్శనం చూస్తే మాకు అన్ని చాలా పనులు అయ్యాయండి, మేము చాలా బాగున్నామండి, అది కొంచెం పెంచండి అన్నారు. ఇదివరకు అయితే నిజరూప దర్శనానికి మేము ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళం. మాలో మేము ఇచ్చే జనాభా కాదు. అది ఎవరో కొందరు చూసి దాన్ని అలా చెప్పుకున్నారు అందరూ. ఆ విధంగా ఈ రోజుని 10 మందికి అది చాలా మంచి జరిగింది. అందరూ వచ్చి అడుగుతుంటే పావు గంట చొప్పున 3:30 దగ్గర నుంచి ఇప్పుడు 5 గంటల దాకా ఉంచాం దాన్ని. ఈ ఆచారం ఎప్పటి నుంచి, ఆలయం నిర్మించినప్పటి నుంచి ఉందంటారు? ఇది లేదమ్మా, ఆలయం నిర్మించి లేదు. ఆలయం ఎప్పుడు నిర్మించిన మా పెద్దలు ఎప్పుడో త్రేతాయుగం నాటి టెంపుల్ ఇది. మాకు ఈ మధ్య ఏంటంటే ఈ నిజరూప దర్శనం 15 ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచో పెట్టాము. ఎందుకంటే అందరికీ కనబడాలి, అందరికీ స్వామి అందాలి, అందరూ చూడాలని చెప్పేసి 15 ఏళ్ళ నుంచో 12 ఏళ్ళ నుంచో మేము పెట్టాము. ఇది అవ్వాలండి, అందుచేత ఇది రన్నింగ్ లో ఉందమ్మా. దానివల్ల అందరూ విశేషమైన ఆదరణ పొందుతున్నారు, లాభం కూడా పొందుతున్నారు. స్వామివారి ఆ నిజరూప దర్శనం చూసి అందరూ తరించి ఆనందించే వాళ్ళే. ఓ పక్కేమో 108 ప్రశ్నలు చేసే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ రోజు సుమారుగా కోవిల్లో 5,000 to 3,000, 4,000 వచ్చి దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక్క పిల్లలందరికీ పాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొందరేమో ఉప్మా పెట్టేవాళ్ళు, టిఫిన్లు పెట్టేవాళ్ళు ఉంటారు, కొందరు క్యాలెండర్లు పంచి పెడతారు. ఎందుకంటే ఆ రోజు విశేషమైన రోజు స్వామివారికి. ఎందుకంటే ఆ రోజు దాని గురించి నేను ఇక్కడ ప్రవచనం కూడా చెప్తానన్నమాట. అసలు ముక్కోటి ఏకాదశి ఎందుకు జరగాలి, ఎందుకు చేసుకోవాలి, అది ఉత్తర ద్వారం కూడా ఎందుకోసం, మనం ఉత్తర ద్వారం కూడా ఎందుకు వెళ్ళాలి, ఏమిటి అని కూడా దాని గురించి ఆ స్వామివారి దగ్గర మేము ప్రవచనం చెప్తాం. ఆ రోజుని చాలా బాగా జరుగుతుంది అమ్మా. డౌట్ ఏంటంటే ఎక్కడో తమిళనాడులో ఉన్న శ్రీరంగంలో ఉన్న స్వామివారు, అలానే మన ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక మారుమూల గ్రామం కొటాల్పర్లో ఏం చేసి ఉన్న ఈ స్వామి వారికి సేమ్ మహత్యం ఉంటది అంటారు కదండి, దాని గురించి తెలియజేయండి. ఏమీ లేదమ్మా, ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు నరసాపురం ఉంది. నరసాపురం ఎవరో ఎంబరిమన్నారు మెయిన్. ఎంబరిమన్నారు అంటే రామానుజులు.
ఆయన శ్రీపెరంబుదూరు నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వారి శ్రీపెరంబుదూరు సాంప్రదాయంగా జరుగుతుంది. మనది తిరువలెక్కేని సాంప్రదాయం అమ్మ. తిరువలెక్కేని అంటే అక్కడ పార్థసారథి పెరుమాళ్ళు ఉన్నారు. ఆ సాంప్రదాయం ప్రకారం శ్రీరంగంలో ఏమైతే జరుగుతాయో అక్కడ మనం అధ్యయనోత్సవాలు ఎలా చేస్తాం అలాగే ఆళ్వార్లకి 5 రోజులు చేస్తారు. అన్ని కూడా వాళ్ళు ఏదైతే చేస్తారో అక్కడ జరిగినట్టుగా ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే జరుగుతాయమ్మా. ఎక్కడ చిన్నది కూడా పోసిపోదు. కాకపోతే ఏంటంటే తమిళనాడు సంగతి మీకు తెలియదేముంది, అంత బాగా ఖర్చు పెడతారు, వాళ్ళు అన్ని చేస్తారు. మనకున్న ఆదాయం వనరులు బట్టి మనం ఈ విధంగా చేసుకుంటాం. కానీ తమిళ్లో ఏవైతే జరిగాయో అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా అన్ని జరుగుతాయి తల్లి. అందుకోసమే ఇక్కడ ప్రత్యేకించి 2వ శ్రీరంగం అని పేరు. ఎందుకంటే స్వామివారి భక్తుల కోరికలు తీరుస్తున్నారు కాబట్టి. చిన్న ఉదాహరణ, నేను అంటే ఎందుకమ్మా 2024లో నాకు పక్షవాతం వచ్చింది. మీరు నమ్మరు, ఈ ఎడమకాలు ఎడమ చేయ పడిపోయింది. నేను జనవరి 24 పడిపోతే ఏప్రిల్ 1వ నెలలో స్వామివారికి ఈ పదవికి చదువుకోవడానికి అన్నిటికీ నేను అలాగే స్టిక్ పట్టుకుని వచ్చానంటే మీరు నమ్ముతారా? 53 ఏళ్ళ వయసు. స్వామివారి దయ్యది. ఆయన భక్తులు వెళ్ళట కల్పవుతారు. ఆయన అందరినీ ఆ భక్తుల్ని అలాగ చూసుకుంటాడు. ఆయన ఎవరిని ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా నేనున్నాను అంటూ అభయం ఇచ్చే యేసోస్వామి భక్త సులభుడు. ఆయన అడిగింది తడు అందరికీ వరాలు ఇచ్చే మనిషి. చెప్పండి అమ్మ. ఇక స్వామివారికి జరిగే విశిష్ట పూజలు ధనుర్మాసంలో మాత్రం జరుగుతాయని తెలుసండి. కానీ ఇంకా ఏమన్నా విశిష్ట పూజలు ఏమన్నా సంవత్సరం ఏడాది పొడవులో ఏ రోజుల్లో నిర్వహిస్తారు? ఏడాది పొడవులో ఏంటమ్మా, బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు బలిహారణ, ప్రతిరోజు ఏనుగోత్సవం, హంసోత్సవం. ఇక్కడ శుభవాను సూర్యచంద్రవాణి ఎక్కడా లేవు. నరసాపురంలో ఉన్నాయి ఎన్ని వాహనాలు, మాకు కూడా అన్ని వాహనాలు ఉన్నాయి. గుర్రం, ఏనుగు, వంశపెట్ట, సూర్యచంద్రులు, ఏనుగు మొత్తం అన్నీ ఉన్నాయి. మా ఒక అన్ని వాహనాల మీద ఊరేగిస్తారు. కాకపోతే ఈ ఊరి వాళ్ళందరూ కూడా కాపులందరూ కూడా తలకో చెయ్యి వేసుకుని ఏనుగోత్సవం భారీ ఎత్తున చేస్తారు. అది ఎంతటి భారీ ఊరేగింపు అంటే ఇంచుమించు ఆ ఒక్కరోజు ఇంచుమించు ₹1,00,000 పైన ఖర్చు పెడతారు. సుమారు 2-3 బ్యాండ్లు మాట్లాడి ఎంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు స్వామివారి ఊరేగింపుకి మీరు నంబర్ ఇక్కడి నుంచి బయలుదేరి 9:30కి బయలుదేరితే ఊర్లో ఏ ఒక్క గుమ్మ వదిలిపెట్టరు. ఆయన చుట్టూ మొత్తం అన్ని గుమ్మాలకి వెళ్ళి అందరికీ దర్శనం ఇచ్చి తెల్లవారేపటికి 6 గంటలకు వస్తారు. అక్కడ 6 గంటలకు వచ్చిన తర్వాత ప్రతిరోజు స్వామివారికి కోవిల నుంచి రాగానే ప్రసాదం పెడతాం. ఏది ఈ రోజు రాత్రి పెట్టే ప్రసాదం ఆయన మనాడు పొద్దున వస్తారు. అయినా సరే కోవిలో పొద్దున ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం పాచిమాగానే తినడం. ఇక్కడ ఆనవేది అందరూ తింటే ఆ ప్రసాదం దేవుడి ప్రసాదం ఆనందంగా తిని వెళ్తారు. ఏనుగోత్సవం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఊరి పెద్దలందరూ కూడా దాన్ని ఇది చాలా ఇదిగా పెట్టుకుని ప్రెస్టేజ్గా తీసుకుని మంచి పెరుమాళ్ళు బాగా అలంకరించాలి, పెరుమాళ్ళు బాగా చూసుకోవాలని తోలేటి శ్రీనివాస్ వారు ఇక్కడ ప్రతి ఏడాది గజమాలు సమర్పిస్తారు స్వామివారికి. చక్కగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. మేళతాళాలతోటి బాణసంచతోటి చక్కగా జరుగుతుంది స్వామివారికి. అదొక్కటి చాలా వైభవం. అది కాకుండా భాష్యకాల నక్షత్రాలు ప్రతిరోజు కూడా నవది రామానుజోత్సవాలు ప్రతిరోజు కూడా బడ్జెట్ రాజ్యం, అలాగే వాహన సేవలు స్వామివారికి, అలాగే రథోత్సవం కూడా చక్కగా ఆ రోజు రామానుజోత్సవం అది చక్కగా చదువుకుంటూ చక్కగా జరుగుతుంది. ఆ రోజు వైష్ణవులందరూ కూడా వచ్చి ఆ వెంకటమ్మ గారి ఇంటి దగ్గర చక్కగా రామానుజుల మీద, వెంకటేశ్వర స్వామి మీద, రామచంద్ర వారి మీద, వీళ్ళందరి మీద భజనలు అవి కీర్తించుకుంటే వచ్చాడు విష్ణు సహస్రనామం చదువుకుంటూ రథాన్ని కోవల దగ్గర తీసుకొస్తూ ఉంటాం. ఇన్ని విశేషమైన ఇవి జరుగుతూ ఉంటాయి కోవల్లో. ప్రతిరోజు విశేషమైన లెక్క వేసుకుంటే కేశవస్వామి అంటేనే విశేషం అనమాట. అటువంటి కేశవస్వామి సేవలో మేమందరం ధరిస్తున్నాం. ఇక్కడ అర్చక స్వామిగా వెంకట స్వామి గారు చక్కటి సేవలు అందిస్తున్నారు. అలాగే తలేస్వామి కింద రఘు అనే ఆయన వారు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రసాదాలు, అలాగే ఈయన ఎప్పటికప్పుడు తుడిచేవారు హనుమంతు ఆయన ఉన్నారు. అలాగే మాకు ఈవో గారు మెయిన్, మాకు అడిగింది తడుగా ఏది కావాలంటే చేసి పెట్టి ఆయన కూడా మామిడిశేషి శ్రీనివాస్ గారు ఆయన ఉన్నారు. అలాగే గుమాస్తా గారు నల్ల రామకృష్ణ గారు మెయిన్. నేను అందరిది కాకుండా ఒక ఎత్తు, ఊళ్ళో వాళ్ళందరి సపోర్టు మాకు ఒక ఎత్తు.
అందరూ చక్కగా మా అందరికీ ఎలా కావాలంటే అలా మాకు అన్నిటికీ కూడా సహకరించి ఈరోజు మేము ఇంతలా చేయగలుగుతున్నామంటే ఊరేవారి అందరూ కూడా మాకు చేయబట్టే, సహాయం చేయబట్టే మేము ముందుకెళ్తాం. ఈరోజు ఏంటంటే ధనుర్మాసంలో ముఖ్యంగా ఉదయం 4:30కి తీర్థబిందు వస్తుంది. 4:30కి తీర్థబిందు రాగానే 5:15కి ధనుర్మాసం మొదలు పెడతాం. తిరుప్పావి చదువుతాం. 5:15 నుంచి అరగంట పడుతుంది తిరుప్పావి చదవడానికి. పావుతకు 6 గంటల నుంచి మంగళశాసనం. మాకు 6:30 కల్లా ప్రవచనం అవుతుంది. అన్నిటితో 6:30 క్లోజ్ అయితే ధనుర్మాసం ఈ విధంగా డైలీ దినచర్య ఉంటుంది. పగలపొత్తు రాపొత్తులో ప్రతిరోజు కూడా సాయంత్రం కేలి మీద పెరుమాళ్ళని ఊరేగిస్తాం. అయిపోయిన తర్వాత చక్కగా పులిహోర అందరికీ పంచిపెడతారు. ఇక్కడ ప్రతిరోజు ప్రసాదాలు ఉంటాయండి. ఉదయం పొంగలి, సాయంత్రం పొంగలి శనగలు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నిమిత్తం దద్దోజనం పెడతాం. అలాగే ప్రతి తిరునక్షత్రాలకి స్వామివారికి నాలాయ దీవ ప్రబంధం 23 సేవకాలం చేస్తాం. ప్రతి తిరునక్షత్రానికి కూడా ఇది ఇక్కడ విశేషం. స్వామివారికి చేయాలని వారి ఆజ్ఞ తిరువలెక్కేని సాంప్రదాయం ప్రకారం నడుస్తుంది. అందుకని ప్రతిరోజు కూడా ఇప్పుడు ఈ రోజు ఉంది మొదలైన దివ్య ప్రబంధం చదివాం. రేపు పెరిగి తిరుమూడు చదువుతాం. ఇది అయిపోయిన తర్వాత ఇయర్పాటు చదవాలి, 23 చదవాలి. ఈ 4 గ్రంథాలు కూడా ఈ అధ్యయన ఉత్సవాల్లో మేము చదివి స్వామివారికి సేవలో పాల్గొంటాం. జై శ్రీమన్నారాయణ. మేము అడగగానే స్వామివారి ఆలయం ఎవరికైనా మాది భగవంతుడు చెప్పించాడు అంతే, మన ఏమి లేదు తల్లి. ఎందుకంటే భగవంతుడు ఆయన చెప్పించుకుంటాడు ఆయన మా చేత అంతే. మనది ఏమీ లేదు. ఆయన నడిచేవాడు ఆయనే. మన నిమిత్త మాత్రలు అంతే. నిజంగా నేను చిన్నపిల్లవాడి నుంచి నాకు ఇంచుమించు మా తాతగారు మా తాత ముత్తాతలు అందరూ కూడా ఈ కోయిల్లో ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు వాళ్ళందరూ. మేము కూడా ఇక్కడే ఉంటున్నాము. ఈ రోజు నేను ఇంతలా సేవలు చేకూరుస్తానంటే ఆయనదయ్యే, మాకేమీ లేదు. నిజంగా 53 ఏళ్ళ వయసులో పట్టువత ఇచ్చిందంటే మా పూర్వీకులు ఇచ్చిందే. దానివల్ల నేను ఇక్కడికి వచ్చేసి మా తాత ముత్తాత నుంచి 400 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ ఎవరు స్థానాచార్యగా. నేను జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అయింది. నేను వచ్చి చేస్తున్నాను 3 ఏళ్ళ నుంచి. అలాగే నాకు పక్షవాత వచ్చిన ఆయాసం అన్నా ఏదన్నా ఆ స్వామి చూసుకుంటారు అంతే. చక్కగా ఏదో నాకు ఉన్నంతలో చక్కగా చదివిస్తున్నాను స్వామివారిని. ఆయన కూడా నన్ను అలాగే చూసుకుంటున్నారు కాబట్టి వదలట్లేదు నేను ఆయన్ని. మాకు శాలరీస్ ముఖ్యం కాదమ్మా, సేవ ముఖ్యం. స్వామి మా తాత ముత్తాత అందరూ ఇక్కడ సేవించారు, అందుకని మేము ఇక్కడికి వచ్చాం. అది ఈ ఆలయంలోకి రాగానే కూడా అండి మొహం మీద నవ్వు అనేది వస్తుంది, చిరునవ్వు అనేది వస్తుంది, మనసుకు ప్రశాంతత ఉంది. చాలా పాజిటివ్ వైబ్స్ అన్ని ఆలయంలో ఉన్నాయండి. రాగానే ఒక రకమైన ప్రశాంతత అయితే మనం ఫీల్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చిన ఏ భక్తులైనా సరే ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతత అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఈ కోవల్లో ఉండే మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారమ్మా. ఇది ఈ ఆలయం కట్టిన దాతలు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి చాలా ఆనందపడి, వాళ్ళకి పిల్లలు లేరంటే వచ్చి పిల్లలకి అడిగి వచ్చి పెరుమాళకి దండం పెట్టుకుని వెళ్తే వారికి పిల్లలు పుట్టారు. ఎంత ఆనందకరంగా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ తాత ముత్తాలు కట్టారని తెలుసు కానీ తెలీదు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి దాసం పెరుమాళకి దండం పెట్టుకుని స్వామి నీదే బాధ్యత అని దండం పెట్టుకుని వెళ్ళగానే వాళ్ళకి పిల్లలు కలిగారని చెప్తే మాకు ఎంత ఆనందమో తెలుసు. అది స్వామివారి మహిమ. నిజంగా స్వామివారి మహిమలు ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఎందరెందరో చాలా మంది బాగున్నారు, ధరించారు, వ్యాపారాలు పెట్టుకున్నారు, స్వామివారి అనుచరులతో బాగున్నారు. మంచి అది 10 మందికి సాయం కూడా చేసి వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉన్నారు. మా అందరూ కూడా ఇక్కడ రేపు చిన్నోత్సవాలలో వచ్చే వాళ్ళందరూ ఇక్కడ చిన్నోత్సవాలన్న అనేది భాష్యకాల తినక్షత్రాలు 5 రోజులు జరుగుతాయి. 5 రోజులు జరిగేదానికి నేను చెప్పాను కదమ్మా, తెలికిచాల కందాల వంశస్థులు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మనం ఉన్నామో తల్లి, నేను చెప్తున్నాను అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒక్కొక్కడికి ఇంట్లో 2 ఏసీలు ఉంటాయి. వాళ్ళు ఏసీలో తప్ప ఇంకెక్కడ పడుకోలేరు. అటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా 5 రోజులు సర్వం మర్చిపోయి మాకు దేవుడే దిక్కు, ఈయనే దిక్కు, 5 రోజులు మేము సేవించుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చేసి ఈ గుళ్ళల్లోనూ ఆస్థానం మట్టిపోలేను అక్కడెక్కడే పడుకుంటారు. ఎందుకంటే స్వామివారి మహిమలు అవుతాయి. 5 రోజులు ఎందుకు వస్తారు అంత దూరం నుంచి? ఎక్కడ కనుక్కున్న 5 రోజులు వచ్చి సామాన్లు అన్నీ వేసుకొచ్చి గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు, సరుకులు అన్నీ వేసుకొచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే తిని ఇక్కడికే స్వామివారికి ఆరోగ్యం చేసి మిగిలిగా మనం ఇంత తిని అందరికీ ఇచ్చి
పొద్దున్న కాఫీలు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టీలు సమర్థించడం అంటే మామూలు మాటలు కాదు కదమ్మా. అదంతా పెరుమాళ్ళ యొక్క సౌలభ్యం ఆయన ఇచ్చారు కాబట్టి చక్కగా వస్తున్నారు వాళ్ళందరూ, చక్కగా చేస్తున్నారు. మా అందరికీ వాళ్ళ ఫలితం పొందినాక మా అందరికీ ఫలితాన్ని ఇస్తున్నారు. అదే ఇలచేల కందాల వాళ్ళ వంశస్థుల గొప్పతనం. వాళ్ళ ఇంట్లో అందరూ తిన్నాం, అందరూ కూడా శ్రామికులే. అయ్యో మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి లేవని కూడా ఆలోచించరు. అందరూ కూడా చందాల రూపంలో వచ్చి ఎక్కడికైనా వెళ్ళి ఏమండి మీరు ఈ ఏడాది మేము చేస్తున్న ఉత్సవాలు మీకు తోచింది ఏమన్నా అని అడుగుతారు. డిమాండ్ ఉండదు. అవి ఎంత వస్తే అంతే తీసుకుని 5 రోజులు ఉత్సవాలు చేస్తారు. మనం ఉదయం పెరుమాళకి, సాయంత్రం పెరుమాళకి సేవలు ఉంటాయి. దానిలో సేవలు అంటే పల్లకిలో ఊరేగిస్తారు. పెరుమాళ ఉత్సవ పాటు అంటారు, చక్కగా జరిపిస్తారు. ఆఖరి రోజేమో ఆయన పుట్టినరోజు, ఏది రామానుజుల వారి పుట్టినరోజుని శేషవాహనం మీద ఊరేగిస్తాం. ఆ రోజు నిజంగా మీరు నమ్మరమ్మా, మాకు తెల్లవారుజామున 3 అవుతుంది. ఇది నారాయణ దేవుడి బృందం 23 సేవకాలం ప్రతిరోజు సేవిస్తాం. ఇప్పుడు ఆ సేవించినప్పుడు అందరూ కూడా స్వామి నేను వదిలి వెళ్ళిపోతున్నామే, మళ్ళీ సంవత్సరంలో 5 రోజుల దాకా మేము మళ్ళీ నిన్ను వచ్చి సేవించుకోదామని అందరూ బాధపడి వెళ్తారు. ఎంత భక్తి ఉండకపోతే బాధపడి వెళ్తారు. నేను వచ్చాము, మేము చేయించుకున్నాం 5 రోజులు, మాకు చాలా ఆనందం. మళ్ళీ నిన్ను మిస్ అవుతున్నామే, మళ్ళీ వచ్చేదాకా దాకా మాకు ఛాన్స్ లేదని బాధపడతారమ్మ వాళ్ళు. అది బాధపడితే వెళ్తారు. అది విశేషం, ఆ స్వామివారి విశేషం అదండి. నిజంగా తెలియజేయాల కలదాల వంశస్థులకి దండం పెట్టచ్చు. వాళ్ళది నేటివ్ ప్లేస్ వెలగతుర్రు. మా పెద్దనాన్నగారు ఆలోచనగా ఆయన వాళ్ళ తాతగారు అప్పకొండ మాచాల గారు అంటారు. వారి వల్లే ఈరోజు చిన్నచోళ్ళు ఇక్కడ ప్రతిరోజు తదియారాలని ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. రంగరంగ వైభవంగా జరుగుతాయి. రామానుజులు తిన్న చిత్రాలు 5 రోజులు. శ్రీమతి రామానుజ ఈ ఆలయ విశిష్టత అంతా కూడా చాలా చక్కగా వివరించినందుకు ఆత్మీయ గోదావరి తరఫు నుంచి ధన్యవాదములు. నమస్కారం అమ్మ. చక్కగా మీకు కూడా వీలుంటే ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి. ముక్కోటి ఏకాదశికి తప్పనిసరిగా రండి. అలాగే బ్రహ్మోత్సవాలకి, చిన్నోత్సవాలైన భాష్యకాలు తిన్న చిత్రాలు కూడా ఒక్కసారి వేయించేసి స్వామివారి దర్శించి వెళ్ళండి. ఇదే మా కొరకు జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయమ్మ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.